తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంకో ధర్మ సందేహం మేడం. దీపము వెలగటం అనేది, దీపం వెలిగించిన తర్వాత ఉండేటటువంటి పాజిటివ్ వైబ్, అది అనుభవపూర్వకంగా మనకి ప్రతిరోజు ఉండేదే. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొంతమంది వారంలో ఒక్క రోజే అని పెట్టుకుని కూడా చేస్తుంటారు. ఇక వాళ్ళ వాళ్ళ ఆచారాలని బట్టి వాళ్ళు ఫాలో చేస్తుంటారు. అయితే నా క్వశ్చన్ ఏంటి అని అంటే, కొన్ని సందర్భాల్లో మాత్రమే దీపం ఎక్కువసేపు వెలగటం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దేనికి సంకేతం ఇది? నా జీవితంలో కూడా ఒక్కసారి 2 సార్లు మాత్రమే జరిగింది ఎక్కువసేపు వెలగటం. అదే నూనె, అదే వత్తి అంటే అట్లాంటి ఒకే తాలూకు వత్తులు, అదే కుంది, కానీ ఎక్కువసేపు వెళ్తుంది. ఏమిటి, ఎక్కడ మార్పు ఉంది? ఒకసారి చెప్తారా? లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు వచ్చినా కూడా చెప్పే వస్తుంది. దీపం ఎక్కువసేపు వెలిగితే గనక లక్ష్మీ అమ్మవారు మనకి సంకేతం ఇస్తున్నట్టు. నేను సూన్ ఐఎమ్ కమింగ్, గెట్ రెడీ ఫర్ ద ఫెస్ట్ అని చెప్పి అమ్మవారు మనకి ఇండికేషన్ ఇస్తున్నట్లు. అలా దీపం ఎక్కువసేపు వెలిగితే కనుక చాలా మంచి సన్మంగళాలు మన జీవితంలో అతి తొందరలో చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో జరిగిన సన్మంగళం చెప్పనా? చెప్పండి. అఫ్ కోర్స్, మీకు అన్ని రైట్లు ఉన్నాయి, మీరు హ్యాపీగా చెప్పేయచ్చు. చెప్పండి. బాబు రూపంలో అది జరిగిన తర్వాత మీకు అది వెంటనే ఇల్లు కొనుక్కున్న వెంటనే బాబు పుట్టాడు, అన్ని జరిగాయి. అది దీపం అంతసేపు వెలిగితే ఎప్పుడన్నా వెలుగుతూ ఉంటుందండి. దానికి కారణం కూడా ఒత్తు పెద్దదా చిన్నదా అని కూడా కదా. ఒకసారి ఒత్తు చిన్నగా వెలుగుతున్నా కూడా చాలాసేపు వెలుగుతుంది కదా, చిన్న ఒత్తున్నప్పుడు. కానీ అలా లేకుండా మామూలుగా ఉన్నా కూడా వెలిగిందంటే దట్స్ మిరాకిల్. అంతే. కొన్ని మిరాకిల్. అన్నిటికీ మనకి లాజిక్లు ఉండవు, కొన్ని నమ్మాలి అంతే. భగవంతుడిని నమ్మాలి. 100%. నమ్మకుండా ఆ నమ్మికలోనే ఇవన్నీ. మరి ఇప్పుడు మీ జీవితంలో ప్రత్యక్ష ఉదాహరణ మీరు చూసాం కదా. అది అందరికీ చెప్తే ఇంకా నమ్మకం పెరుగుతుంది. భగవంతుడి పట్ల నమ్మకం పెరగాలి, భక్తి పట్ల మోటివేషన్ రావాలి. కలియుగంలో ఉత్తమమైన మార్గము, సులభమైన మార్గం భక్తి. భక్తి ద్వారా తరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని భక్తి మార్గంలో మనం ఎప్పుడైతే ఉంటామో అదే మన సోల్కి ఏది కరెక్టో తీసుకెళ్తుంది. ఇలాగే దీపం ఇప్పుడు మీరు అన్నారు చూసారు, ఒక్కోసారి సౌండ్ వస్తూ ఉంటుంది. కరెక్ట్ అండి. సౌండ్ రావటం, గాలి లేకపోయినా అది కదులుతూ ఉంటుంది. అది కూడా ఎలా తెలుసా అండి, సడన్ గా కదులుతూ ఉంటుంది. ఏమిట్రా, ఏమైనా గాలి ఉందా అని అనుకుంటా, మళ్ళీ నిశ్చలంగా ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. ఏమిటి దీనికి సంకేతం? ఏం చెప్తుంది దీపం మనకి? గాలి లేకుండా కదులుతూ ఉందంటే మీరు సాక్షాత్తు ఎవరికి అలా జరుగుతుందో శ్రీకాళహస్తి వెళ్ళి మూల విరాట్ దగ్గర దీపం పెట్టినట్టే భావించాలి. శ్రీకాళహస్తి వాయుతత్వం కదా, వాయుతత్వం. ఇప్పుడు మనకి పంచభౌతాత్మిక లింగాలు ఉన్నాయి. కాళహస్తి దేన్ని సూచిస్తుంది? వాయుతత్వం. అక్కడ అందుకే మనం అంతరాలయంలో చూస్తే గాలి ఉండదు కానీ దీపం అలా కలుగుతూ ఉంటుంది. అరుణాచలం వెళ్తే అగ్నితత్వం మనకి తెలుస్తుంది. మనం మన భావగ్రాహి జనార్దన అని శాస్త్రం చెప్తుంది. అలా జరిగితే అదృష్టవంతులు. వెంటనే మనం శ్రీకాళహస్తి వెళ్ళి స్వామివారి మూల విరాట్ దగ్గర దీపారాధన చేసినట్టు భావించాలి అంతే. ఇంకా అందులో వేరే మాటే లేదు. వాట్ బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్ అది. అక్కడ ఏంటంటే మనకి ప్లానెట్స్ లో కూడా శనేశ్వరుడు వాయుతత్వాన్ని సూచిస్తాడు, రాహు భగవానుడు వాయుతత్వాన్ని సూచిస్తాడు, కుంభరాశి కూడా వాయుతత్వ రాశి. అందుకే ఆ రాశిని వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. మనకి లాభస్థానం బలపడుతుంది. కాలపురుషుడు కుండలిలో లాభస్థానం కదా. సో ఇంకా ఒక రకంగా అక్కడ మీరు రిజాయిస్ చేసేసుకోవచ్చు. త్రో ఏ పార్టీ, మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. అలా జరిగితే కనుక అది చాలా రేర్ గా జరుగుతుంది పద్మిని. అందరికి అలా జరగదు. గాలి లేకుండా నిశ్చలంగానే ఉంటుంది దీపం. అందుకే మనకు ఒక పాట ఉంటుంది, నీ ఆత్మ నిశ్చలం అయితే పరమాత్మ దర్శనం అవును, పరమాత్మ దర్శనం ఇస్తే నీ ఆత్మ నిశ్చలం అవును అని చెప్పి మనకి శ్లోకాలు ఉంటాయి. అలా గాలికి లేకుండా కదులుతూ ఉంది అంటే అది డెఫినెట్ గా మనం కాళహస్తిలో స్వామివారి దగ్గర చేసి జ్ఞాన ప్రసూనాంబాన్ని దర్శించుకొని వచ్చినట్లు ఏకకాలంలో. అది చాలా మంచి సిమ్టమ్ పద్మిని. భగవంతుడు మనతో మాట్లాడతాడు కదా, మనం డీకోడ్ చేసుకోగలగాలి. ఇదన్ని కోఇన్సిడెన్స్ అంటే అన్ని కోఇన్సిడెన్స్ లానే ఉంటాయి. అలానే ఉంటాయి. రైట్. ఇంకొకటండి, మొత్తం దీపం అంతా అంటే మొత్తం ఘృతం అయిపోతుంది, అంటే నల్లగా కుందంతా నల్లగా అయిపోతుంటుంది. ఒకసారి అట్లా అవ్వదు. జస్ట్ ఎంతవరకు వెలగాలి అంతవరకు వెలుగుతుంది, దీపం కొండెక్కుతుంది. రెండింటిని ఎట్లా చూడాలి?
అలాగ అయిపోయిందంటే ఇప్పుడు మనం కల్తీ ప్రపంచంలో ఉన్నాం. మ్మ్. గాలి కలుషితం, నీరు కలుషితం, వాయువు కలుషితం, తినే తిండి కలుషితం, Yeah. ఆ నువ్వు దొరికే నూనెలు కూడా కలుషితం. ఒక్కోసారి మనం ఎంత మంచిది తెచ్చుకున్నా అందులో ఏమన్నా కల్తీ కలిస్తే Hmm. అప్పుడు అలా నల్లగా అవుతుంది. ఒత్తులు కూడా మంచివి కాకపోతే మనం ఎన్నని చూసుకొని తెచ్చుకుంటాము. ఒత్తులకైతే మనం ఏం చేయలేము. చేయలేము. అది ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోవాలి. Hmm. ఆ ఒత్తులు కూడా ఏమన్నా ఏదైనా కెమికల్, బాగా పత్తి మీద కెమికల్ ఎక్కువ వేస్తే Hmm. అప్పుడు అలానే అవుతుంది. Hmm. అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. Hmm. ఇదివరకు కాలంలో మీరు అన్నట్టు ఉండేది. అప్పుడు ఏంటంటే మీరు అన్న కరెక్ట్ గా దీపము కొండెక్కేది, Hmm. ఏది నల్లగా అయ్యేది Hmm. కాదు. Hmm. అప్పుడున్న ఇది వేరు, అప్పుడున్న హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. Hmm. అప్పుడు ఏమన్నా అలా జరిగితే ఆలోచించాలి. ఇప్పుడు నవేడేస్ ఇలా జరుగుతుందంటే అసలు పట్టించుకోకర్లేదు. ఓకే. సో ఇది దీపానికి సంబంధించి ఖచ్చితంగా అయితే ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు కదా, అవును, సాయంత్రం దీపారాధన కుందులు మార్చేయాలంటే అదే కుందుల్లో మార్చాలి పెట్టొచ్చు. మార్చాలి. ఇప్పుడు మధ్యాహ్నం మనం భోజనం చేస్తే కంచం కడుక్కోకుండా రాత్రి తినం కదా. తినం. అగ్నిదేవుడికి ఆహారం, అగ్నిముఖత దేవతలు కూడా ఆహారం తీసుకుంటారు. అందువల్ల ఆ దీపాన్ని చాలా పవిత్రంగా చూడాలి. చూడాలి. వేరే కుంది పెట్టుకొని ఫ్రెష్ కుందులు. ఉమ్. మీకు పాయింట్ తెలిసి వ్యూవర్స్ గురించి అడుగుతున్నారని నాకు Of course వాళ్ళ గురించి. Right. తప్పకుండానండి, చాలా చక్కగా వివరించారు. దీపానికి సంబంధించి అసలు దీపాన్ని చూస్తూ కూడా మంత్ర దీపం సాధన జ్యోతిం చేసేవాళ్ళు, పరబ్రహ్మం. పరబ్రహ్మం ఖచ్చితంగా. ఆ జ్యోతిని చూస్తూ కూడా సాధన చేసేవాళ్ళు ఉంటారు అని వింటున్నాం. ఉంటారు. అవునండి. కార్తవీర్యార్జున అలాగే కదా. దండం అవునండి, పెట్టుకుంటుంటారు. అవును. అద్భుతం. చాలా మా సందేహాల్ని చాలా చక్కగా నివృత్తి చేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.